నమస్తే దోస్తో, నా పేరు దికర్ రాజు. వెల్కమ్ టు చింటూ వీడియోస్. ఇవాళ మనం ఒక సూపర్ ఫోన్ రివ్యూ తోటి వచ్చేసినాం. అదే ఇన్ఫినిక్స్ నోట్ 40 5G. ఇది 256GB వేరియంట్, 256GB అండ్ 16GB ర్యామ్ ఉంటుంది. ఇలా 8+8 అన్నట్టు. సో ఇందులో 198 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఈ ఫీచర్స్ అన్ని ఎట్లున్నాయి, ఈ కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లుందో ఈ వీడియోలో చూద్దాం. చలో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. యాక్చువల్ గా ఈ మొబైల్ కొని 2 days అయింది. మన వీడియో కోసమే మళ్ళీ ఒకసారి అన్బాక్సింగ్ చేస్తాం. మొత్తం గ్రీన్ కలర్ బాక్స్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఇన్ఫినిక్స్ నోట్ 40 5G బ్రాండింగ్ తో పాటు NFC సపోర్ట్ అండ్ JBL డ్యూయల్ స్పీకర్స్ అండ్ 256GB వేరియంట్. ఇది ఇందులో వాడిన చిప్ సెట్ వచ్చేసి Dimensity 7020. ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే ఇది వైర్లెస్ ఛార్జింగ్ తో వస్తుంది కాబట్టి మ్యాక్ కేసు, మ్యాక్ ప్యాడ్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం అన్బాక్స్ చేసి చూసినట్టయితే ఇందులో 2 బాక్సులు ఉన్నాయి. ఒకటేమో వైర్లెస్ ఛార్జింగ్ మ్యాక్ ప్యాడ్, ఇంకొకటేమో మొబైల్. ముందు మనం మొబైల్ ఉన్న బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. బాక్స్ ఓపెన్ చేయగానే ఇన్ఫినిక్స్ నోట్ 40 అనే బ్రాండింగ్ ఉన్న కవర్ తో ర్యాప్ అయి ఉంది మొబైల్. సో దాన్ని తీద్దాము. సో మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. అండ్ సైడ్ చూసినట్టయితే ఇదంతా క్రోమ్ ఫినిషింగ్ ఉంది. బ్యాక్ సైడ్ అంతా ప్లాస్టిక్ మెటీరియల్ టైప్ ఉంది. అండ్ 3 కెమెరా సెటప్ చూడొచ్చు. ఇక్కడ పైన చూసినట్టయితే సౌండ్ బై JBL అని ఉంది. ఇందులో JBL డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి, పైన ఒకటి కింద ఒకటి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఓన్లీ సిమ్ ట్రే మాత్రమే ఉంది. అండ్ కింద స్పీకర్ ప్లేస్మెంట్, టైప్ సి పోర్ట్ అండ్ మైక్ ప్లేస్మెంట్ చూడొచ్చు. సో మొబైల్ కొద్దిసేపు పక్కన పెట్టి బాక్స్ లో ఏమొచ్చాయో చూద్దాం. బాక్స్ లో కొన్ని స్టిక్కర్స్ వచ్చాయి. ఆ స్టిక్కర్స్ తో పాటు అడాప్టర్ అండ్ టైప్ సి కేబుల్ వచ్చింది, టైప్ A to టైప్ C అది. అండ్ అలాగే ఒకటి మ్యాగ్సేఫ్ కేస్ కూడా వచ్చింది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మ్యాక్ ప్యాడ్ అన్బాక్స్ చేసి చూద్దాము. సో వైర్లెస్ ఛార్జింగ్ కోసం ఉపయోగపడుతుంది అన్నమాట ఈ మ్యాక్ ప్యాడ్. చూడండి, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ తోటి ఉంది. చాలా చిన్నగా కాంపాక్ట్ గా ఉంది. సో మనం దీన్ని వాడాలంటే మన ఛార్జర్ తోటి దీన్ని కనెక్ట్ చేయాలన్నమాట. దీనికి ఒక టైప్ సి పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ కి మనం ఛార్జర్ తో కనెక్ట్ చేసి వాడాలన్నమాట. సో ఛార్జింగ్ విషయంలో ఈ మొబైల్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు చూపిస్తాను. ముందు మనం మ్యాక్ కేస్ వేద్దాము. కేస్ వేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో కేస్ వేసిన తర్వాత కూడా మొబైల్ చాలా బాగుంది. ఇక్కడ ఇదంతా మ్యాగ్నెటిక్ ప్లేస్మెంట్ చూడొచ్చు. చలో ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టేసి చూద్దాము. మ్యాక్ ప్యాడ్ ని ఛార్జర్ కి కనెక్ట్ చేశాను. రెడ్ కలర్ లైట్ వచ్చింది. సో మన కేస్ వేసి ఉంది కదా, మన మొబైల్ ని దాని మీద పెడుతున్నాను. సో ఛార్జ్ అవుతుంది. సో వైర్లెస్ ఛార్జింగ్ అని పడింది కూడా. మ్యాక్ ప్యాడ్ లైట్ కలర్ కూడా చేంజ్ అయింది. ఛార్జింగ్ అవుతున్నప్పుడు గ్రీన్ లోకి షిఫ్ట్ అయింది అనమాట. ఈ వైర్లెస్ ఛార్జింగ్ లో 15 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో మనం వైర్ తోటి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ స్మార్ట్ అని ప్రెస్ చేయగానే లో టెంపరేచర్ అండ్ స్మార్ట్ అండ్ హైపర్ అని 3 మోడ్స్ వస్తాయి. మనం హైపర్ సెలెక్ట్ చేసినట్టయితే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. ఈ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇలా మనకు లో టెంపరేచర్ అని ఉంటుంది కదా, ఆ లో టెంపరేచర్ అంటే అది చాలా స్లోగా మొబైల్ టెంపరేచర్ ఎక్కువ కాకుండా చూసుకుంటుంది అన్నమాట. ఇంకొకటి స్మార్ట్ లో పెట్టినట్టయితే ఆ ఏఐని యూజ్ చేసేసి అదే ఛార్జింగ్ స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ అమోలెడ్ డిస్ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మిగతా డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇందులో 3 కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 198 మెగాపిక్సెల్, మిగతా 2 కెమెరాస్ 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో వీడియో రికార్డింగ్ వచ్చేసి మాక్సిమం 2K 30 FPS తోటి రికార్డింగ్ చేసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ కొన్ని శాంపుల్ ఫొటోస్, వీడియోస్ చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ కెమెరా తోటి తీసిన శాంపుల్. ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్ లో తీసిన ఫోటో. ఇవి బ్యాక్ కెమెరా శాంపుల్స్. అండ్ ఇవి వచ్చేసి బ్యాక్ కెమెరా పోర్ట్రైట్ లో తీసిన శాంపుల్స్. ఇప్పుడు వీడియోస్ చూద్దాం. సో ఇది ఇన్ఫినిక్స్ నోట్ 40 5G ఫ్రంట్ క్యామ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. వాయిస్ కూడా ఫోన్ మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. మీరు క్లారిటీ చెక్ చేయొచ్చు అండ్ స్టేబిలిటీ కూడా చెక్ చేయొచ్చు. నేను రన్ చేస్తాను, ఉరుకుతున్నాను. సో ఇది స్టేబిలిటీ అన్నమాట. బ్యాక్ కెమెరా శాంపుల్ చూడండి. సో గాయ్స్, ఈ వీడియో నేను ఇన్ఫినిక్స్ నోట్ 40 5G మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ కూడా మొబైల్ మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. మీరు క్లారిటీ చెక్ చేయొచ్చు అండ్ స్టేబిలిటీ చెక్ చేయొచ్చు. నేను రన్ చేస్తాను, ఉరుకుతున్నప్పుడు స్టేబిలిటీ చెక్ చేయండి. అండ్ ఇందులో ఇంకో ఫిల్మ్ అనే ఒక మోడ్ ఉంది. ఆ మోడ్లో తీసిన శాంపుల్ చూపిస్తా, మీరు భయపడొద్దు. యాటిట్యూడ్ స్టార్ అనొద్దు నన్ను.
ఇట్లా ఆ ఫిల్మ్ మోడ్ లో మనం ఏదైనా షూట్ చేస్తే ఎఫెక్ట్స్ యాడ్ అయ్యి మ్యూజిక్ యాడ్ అయ్యి ఇట్లా ఎడిట్ అయిపోయి వచ్చేస్తుంది మనకి అవుట్పుట్. ఈ ఫీచర్ బాగుంది. కాపీరైట్ పడుతుందని మ్యూజిక్ తీసేసిన. ఇక ఫైనల్ గా చూసినట్టయితే ఇక్కడ కెమెరాస్ దగ్గర ఒక లైట్ వస్తుంది కదా, అది నోటిఫికేషన్ లైట్. దాన్ని వీళ్ళు హాలో లైటింగ్ అంటున్నారు. మామూలుగా మన మొబైల్ కి వచ్చిన నోటిఫికేషన్స్ కి ఈ లైట్ ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో గానీ అమెజాన్ లో గానీ అరౌండ్ 16,000 రూపాయలు ఉంది. సో ఇంతే గైస్ ఈ వీడియో. మీకు ఎట్లా అనిపించింది ఈ మొబైల్? నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బడ్జెట్ లో చాలా ఎక్కువ ఫీచర్స్ తోటి వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ గానీ, ఈ 198 మెగా పిక్సెల్ కెమెరా గానీ మీరు చూసారు కదా, కెమెరా శాంపుల్స్ అన్ని. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇంకొకటి, ఒక 1 వీక్ 10 డేస్ వాడిన తర్వాత మళ్ళీ ఒక రివ్యూ చేద్దాము, మొబైల్ ఎట్లా పనిచేస్తుంది ఏం కథ అనేది. సో అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చింటూ వీడియోస్. నమస్తే.